నమస్తే. దేశంలో కులోన్మాద హత్యలు చాలా జరుగుతున్నాయి. రాష్ట్రాలలో కూడా చాలా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఒక 6 నెలలు కూడా అయిందో లేదు. సూర్యాపేటలో బంటి అనే ఒక అబ్బాయిని కూడా చంపేసిన పరిస్థితి మనం చూసినాం. ఈ రక్కసి ఎప్పుడు ఎన్నో దగ్గర పుడుతూనే ఉంటది. ఇక స్వాతంత్రం వచ్చి మనకు ఇక 70 ఏళ్ళు దాటినా కూడా కులరకసింగా ఇక మంచిగా భరతనాట్యం చేస్తుంది. నిన్న ఒక వేటి న్యూస్‌లో ఒక న్యూస్ చూసిన నేను. మహబూబ్ నగర్ ఎన్మన్గట్లల చ కాలిపోయిన శవం వచ్చింది. అంటే వేటి న్యూస్‌లో అది గుర్తు తెలియని శవం అని పోలీసు కూడా నిర్ధారించారు. కానీ ఈరోజు పేపర్లో కూడా వచ్చింది ఏంటంటే అది ఈ అబ్బాయి రాజశేఖర్ అనేది. అంటే వీళ్ళ తమ్ముడు కులాంతర వివాహం చేసుకున్నాడు. వీళ్ళ తమ్ముడు కులాంతర వివాహం చేసుకోవడానికి అన్న సహకరించిండని అమ్మాయి బంధువులు మాట్లాడుకుందామని పిలిచి కొట్టి చంపి ఆ కార్లో తీసుకుపోయి ఎన్మన్గట్ల మామనార్ పక్కల ఎన్మన్గట్ల కాల్చి చంపేసిన పరిస్థితి ఉంది. ఏందండి నాకు అర్థం కాదు. ఈ కులోన్మాద హత్యలేంది? ఇంకా ఏడ ఉంది? పాలమూరులో కులోన్మాద హత్య. తన కుమార్తెను ఎస్సీ యువకుడు పెళ్లి చేసుకున్నాడన్న పగతో రగిలిపోయిన తండ్రి వరుడి సోదరుడి అపహరణ, హత్య, దహనం అంట. ఇక వేరే కులం యువకుడు తన కూతుర్ని తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడన్న కక్షతో రగిలిపోయిన ఆ తండ్రి ఆ యువకుడి అన్నను అపహరించి దారుణంగా హత్య చేసినట్ట. ఈ కులోన్మాద హత్య మామనార్ జిల్లాలో జరిగింది. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ముగిలిగిద్ద శివారు ఎల్లంపల్లి గ్రామానికి చెందిన కాగుల వెంకటేష్ కూతురు 18 ఏళ్ల భవానీ అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే దళిత యువకుడు ప్రేమించుకున్నారు. భవానీ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. చంద్రశేఖర్ ఆటో నడుపుకుంటున్నాడు. నెల క్రితం ఇద్దరు వివాహం చేసుకున్నారంట. ఇది తెలిసి భవానీ కుటుంబ సభ్యులు షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారట. పోలీసుల సమక్షంలో అమ్మాయి అబ్బాయి వేరువేరుగా ఉండేలా పెద్దల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఫోన్లో మాత్రం అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. ఇటీవల ఇద్దరు కలిసి ఊళ్ళో నుంచి వెళ్ళిపోయారు. కాగా చంద్రశేఖర్ అన్న రాజశేఖర్ అంటే ఈయన తన భార్యతో కలిసి షాద్నగర్లోని అయ్యప్ప కాలనీలో 6 ఏళ్లుగా అద్దెకు ఉంటున్నాడు. తన కూతురును చంద్రశేఖర్ తీసుకెళ్లడంతో కోపంతో రగిలిపోయిన వెంకటేష్ బుధవారం రాత్రి కొందరిని వెంట పెట్టుకొని షాద్నగర్కి వెళ్ళాడు. రాజశేఖర్ను ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకెళ్లాడు. అతన్ని అదే రోజు మహబూబ్నగర్ జిల్లా నవాపేట మండలం ఎన్మన్గండ్ల శివారులో హత్య చేశాడు. మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చి పడేశాడు. అంటే ఇప్పుడు చంపినరు ఆయనను. ఇంక మీరు బాగానే ఉంటారా? మీకేం చట్టాలు గిట్టాలు ఏం వర్తించవా? మిమ్మల్ని కాదన్నప్పుడు వదిలేయాలరా బాబు. మిమ్మల్ని కాదు వద్దు అనుకున్నప్పుడు మీ అమ్మాయి వదిలేయాలి. చచ్చిపోయిందని వదిలేయండి. అంతకంటే ఏముంటుంది నాకు అర్థం కాదు. ఈ చంపడం ఏంది? ఆ మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు. కిడ్నాప్ జరిగిన రోజే మృతుడి భార్య వాణి షాద్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. భవానీ చంద్రశేఖర్ ఆచూకీ లభించలేదు. ఇది ఏంటంటే ఈ కులం అంతే, ఏం లేదు. దళిత యువకుడు పెళ్లి చేసుకున్నాడంట. వాళ్ళు మరిగా అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకు పరువులు గిరువులు అవన్నీ ఉంటాయి కదా. ఆ పరువు పోయిందనే ఒక కక్షతోటి మేము ఎట్లా తల ఎత్తుకోవాలనే ఒక ఆ ఆవేదనతోటి వాళ్ళ పెళ్లి కొడుకు ఆ అబ్బాయి ఉంటాడు కదా, వాళ్ళ అన్నం చంపేసిండ్రు. అంటే ఈయన సహకరించండి అనేది. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు చంపుతారు మీరు 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 చంపిగా మీరు ఇంటి దగ్గర ఉంటారా? మీకు శిక్షలు పడవా? మీరే తర్వాత మీరు ఆత్మపరిశీలన చేసుకుంటారు. మేము అనవసరంగా చంపుతాం కదా, రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, మనం తప్పించుకోలేమని తెలుసు కూడా ఎందుకు ఇట్లా చేస్తారో నాకు అర్థం కాలేదు. ఈడ సూర్యాపేటలో మాల బంటిని కూడా చంపారు కదా. ఇంటోళ్ళు మొత్తం పోయారు, వాళ్ళ నాయనమ్మతో సహా అందరు పోయారు. వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇవాళ రేపు కొంచెం లేట్ అవుతుంది అటో ఇటో, కానీ 100% శిక్ష పడుతుంది. దాదాపు జీవిత ఖైదీలే పడతాయి. ఇప్పుడు మీరు ఆపలేరు ఈ కులాంతర వివాహాలు కానీ ఈ ప్రేమ వివాహాలు కానీ లేదు. మనం 4 ట్రాక్టర్లు పెట్టి గుంజి పట్టినా కూడా ఆగేది లేదు. మనల్ని కాదు అని వెళ్ళిపోయినప్పుడు వదిలేసేయాలి అంతే. అంతేగాని మీరు ఇట్లా హత్యలు చేసి ఏదో దర్జాగా తిరుగుతామంటే అది ఈడ నడవదు. మనకు రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, మనకు వ్యవస్థ ఉంది. ఇవన్నీ గమనించుకోవాలి కదా. మనం ఎప్పుడో స్వతంత్రం ఏర్పడక ముందు నుంచి ఉన్న ఆ వ్యవస్థ ఉంది, ఆ రాచరిక కాలం ఉంది. మనం ఏది చేసి నడుస్తా అంటే నడవదు కదా. ఇప్పుడు ఏమైంది? ఈయన చంపేసినావు, మీ బతుకులు కూడా ఆగమే కదా. అంటే సిగ్గు లేకుండా కులాంతర వివాహాలు చేసుకున్నారని ఇట్లా చంపడం అయితే నిజంగా సిగ్గుచేటు. ఇది ఆపే ముచ్చట ఏం కాదు. ఇవాళ కొత్తగా అండి కులాంతర వివాహాలు ఈ రోజు కాదు కదా, ఎన్నో ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉన్నాయి. చరిత్ర ఉంది దానికి. ఎన్నో హత్యలు చేస్తున్నారు, మరి ఆగుతున్నాయా? ఆగవు. మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినప్పుడు వదిలేసేయాలి అంతేగా. అదే మీకు పరిష్కారం. ఇక వేరే పరిష్కారం లేదు. మీరు ఇట్లా హత్యలు చేసుకుంటూ పోతే మీ జీవితాలు కూడా బుగ్గిపాలవుతాయి అనేది నగ్న సత్యం అది.